జలప్రళయం తర్వాత నోవహు కుమారుల సంతానంతో భూమి అంతా నిండిపోయింది. ఆ కాలంలో అందరూ ఒకే భాష మాట్లాడేవారు. దేవుడు వారిని ఒకే చోట ఉండమని చెప్పలేదు, కానీ అన్ని ప్రాంతాలకు విస్తరించమని చెప్పాడు. ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని ఆజ్ఞాపించాడు. కానీ ప్రజలు మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒకే పట్టణాన్ని, దానిలో ఆకాశాన్నంటే ఒక గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందామని అనుకున్నారు. ప్రజలంతా దేవుణ్ణి వ్యతిరేకించి తమను తామే గణపరుచుకోవాలని ఆశించారు. కాబట్టి ప్రజలు ఆ గోపురం నిర్మించడాన్ని దేవుడు ఆపివేశాడు. సరిగ్గా ఇక్కడే వేరువేరు భాషలు తయారవ్వడం, విభజన జరగడం జరిగింది. ఆయన ఎలా ఆపేశాడో మీకు తెలుసా? ఒకే భాషకు బదులు ప్రజలు అకస్మాత్తుగా వేరువేరు భాషలు మాట్లాడేలా చేశాడు. గోపురాన్ని కట్టేవారు ఇక ఒకరినొకరు అర్థం చేసుకోలేక ఆ గోపురం నిర్మాణాన్ని అక్కడే ఆపివేశారు. అప్పటి నుంచి ఆ పట్టణం బాబేలు లేక బబులోను అని పిలబడింది. దానికి అర్థం ఏమిటంటే తారుమారు అని. అప్పుడు ప్రజలు బాబేలు నుండి వెళ్లిపోవడం ప్రారంభించారు. ఒకే భాష మాట్లాడే ప్రజలు గుంపులుగా భూమి మీద ఇతర ప్రాంతాల్లో జీవించడానికి వెళ్లిపోయారు.